హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ ఛానల్. ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. కళ్యాణ్ వచ్చేసి వాళ్ళ బ్రదర్ బర్త్డే అనమాట. బాలు పడాలా, హ్యాపీ బర్త్డే బాలు పడాలా అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. అదైతే ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. రీజన్ ఏంటంటే బాలు పడాలాకి కేక్ కటింగ్ వచ్చేసి బయట, అంటే నైట్ 12 కేక్ కటింగ్ చేస్తారు కదా. వాళ్ళ ఇద్దరు బ్రదర్స్, అంటే కళ్యాణ్ పడాల, బాలు పడాల ఇద్దరికి సంబంధించి ఒక బ్యానర్ లాగా రెడీ చేసి కేక్ కటింగ్ చేపించి మొత్తం స్టార్స్, అంటే పెద్ద ఎత్తున బాగా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారని చెప్పొచ్చు. సో, ఇంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన తర్వాత, అంటే ఫస్ట్ టైం, అంటే 'బిగ్ బాస్' సీజన్ 9 అయిపోయిన తర్వాత వచ్చిన ఫస్ట్ తన బర్త్‌డే కాబట్టి ఇట్లా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. అదే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో మన తనూజ ప్లస్ కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆ విషయం మనకు తెలిసిందే. చాలా ఫోటో షూట్స్ కూడా పెట్టారు. వాళ్ళకి సంబంధించి ఏమేమి అనుకుంటున్నారు, బయట ఏం జరుగుతుంది, వాళ్ళు ఏమనుకుంటారో మొత్తం పెట్టారు. ప్లస్ తనకి త్వరలో బర్త్‌డే రాబోతుంది కదా. కళ్యాణ్ బర్త్‌డే రాబోతుంటే దానికి సంబంధించి త్వరలో కళ్యాణ్ బర్త్‌డే రాబోతుంది. సో, దానికి వాళ్ళ ఫాలోవర్స్‌కి, ఫ్యాన్స్‌కి తను చెప్పిందేంటంటే, నాకు గిఫ్ట్స్‌లు ఎవరు పంపించొద్దు. అంటే తనది అడ్రెస్ అడిగారనమాట. మీ అడ్రెస్ చెప్పండి, మేము మీకు ఏదైనా కొంచెం బర్త్‌డేకి గిఫ్ట్‌లకి పంపిద్దామని అనుకుంటున్నామంటే, తను ఒక్కటే చెప్పాడు, నాకు గిఫ్ట్‌లేమొద్దు. మీరు ఎవరైతే నా ఫ్యాన్స్ ఉన్నారో, ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్క ప్లాంట్ నాటండి. అది చాలా అని చెప్పి చెప్పాడనమాట. అంటే ఇక్కడే అర్థమవుతుంది తను సోల్జర్ కాబట్టి ఒక్కొక్క ప్లాంట్ నాటితే పర్యావరణాన్ని పరిరక్షించడం అనే టైప్‌లో ఇప్పుడు చాలామంది చేస్తున్నారు. సో, అది చెప్పాడనమాట. నా బర్త్‌డే గిఫ్ట్‌కి అందరూ ఒక్కొక్క ప్లాంట్ నాటండి అని చెప్పి చెప్పాడు. అదే కాకుండా ఇప్పుడు మనకందిన లేటెస్ట్ న్యూస్ ప్రకారం తను ఒక ఆల్బమ్ చేయబోతున్నాడు. ఆల్బమ్ వచ్చేసి ఆ హీరోయిన్ కూడా ఎవరో తెలియాల్సిందే. బట్ తను ఒక, అంటే హీరోయిన్స్ అయితే కాదు, సీరియల్స్ యాక్టర్ కూడా కాదట. తను ఇంతకుముందు 'బిగ్ బాస్‌లోనో' ఎక్కడో మనం చూసిన, అంటే కొంచెం పరిచయం ఉన్న క్యాండిడేట్ అట. అంటే ఆ అమ్మాయి తనూజని అయితే తీసుకోలేదు. ఎందుకంటే తనుజ చాలా బిజీగా ఉంది. తన మూవీస్‌లో బిజీగా ఉంది. వెబ్ సీరీస్‌లో బిజీగా ఉంది. సో, ఇప్పుడు జాతిరత్నాలు కూడా వస్తుంది కదా. సో, వీటన్నిటిలో బిజీగా ఉండటం వల్ల తనుజని కాకుండా వేరే వాళ్ళని తీసుకున్నారట. సో, అంటే ఫస్ట్ జాతిరత్నాల తర్వాత మనకి సాంగ్‌లో రాబోతున్నాడు మన కళ్యాణ్. సో, అదే కాకుండా మనకి టెరిటరీస్ అని ఒకటి వస్తుంది కదా. ఆ టెరిటరీ సైడ్‌లో మన తనుజ, కళ్యాణ్ ఇద్దరిని కంపల్సరీ తీసుకొస్తున్నారు. అస్సలు ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది. మా టీవీ వాళ్ళైతే నెక్స్ట్ 'బిగ్ బాస్' సీజన్ 10 అయిపోయే వరకు మన తనుజ, కళ్యాణ్ అయితే మామూలుగా టీఆర్ రేటింగ్ కోసం అసలు బద్దలైపోవాలి అన్నట్టు బాగా యుటిలైజ్ చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరిననే కాదు, ప్రతి ఒక్కళ్ళని, నిఖిల్‌ని కూడా తనకు అనేది కాంట్రాక్ట్ అయిపోయింది ఇప్పుడు. బట్ తనకి ఎక్కువ మా టీవీ సీరియల్స్ ఎక్కువ చేస్తుంటాడు. ఇప్పుడు ఆల్రెడీ 'విక్రమ్' డ్యూటీ చేస్తున్నాడు. తర్వాత మూవీ కూడా ఒకటి రిలీజ్ అవుతుంది. సో, అంటే ఇట్లా 'బిగ్ బాస్‌లో' చేసిన వాళ్ళు, విన్నర్స్ అయిన వాళ్ళు సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బట్ రన్నర్ అయినోళ్ళు సెటిల్ అయిపోతున్నారు. అట్లా అమర్‌దీప్‌ని చూడొచ్చు. తను రన్నర్ సెటిల్ అయిపోయాడు. ఇప్పుడు మన తనుజని చూడొచ్చు. ఆఫ్‌కోర్స్ సెటిల్ అయిపోయిందని చెప్పి చెప్పొచ్చు. ఎక్కడికెళ్ళినా ఈవెంట్స్ ఎక్కువున్నాయి, వెబ్ సీరీస్ ఎక్కువున్నాయి, మూవీస్ ఎక్కువున్నాయి. సో, కళ్యాణ్ కూడా సెటిల్ అయిపోతున్నాడు. బట్ తను ఇప్పుడు యాక్టింగ్ నేర్చుకుంటున్నాడు, డాన్స్ నేర్చుకుంటున్నాడు, తను కుకింగ్ కూడా నేర్చుకుంటున్నాడు. జాతిరత్నాల కోసం కుకింగ్ నేర్చుకుంటున్నాడు చెప్పి మనకు లేటెస్ట్ న్యూస్. ఎందుకంటే జాతిరత్నాల్లో ఇప్పుడు అందరూ వంట వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు తనుజనే తీసుకుంటే తనుజ లాస్ట్‌లో కొంచెంలో మిస్ అయింది. తను విన్ అవ్వాల్సిందని చెప్పి అన్నారు. సో, ఇప్పుడు విన్ అవ్వడానికి కొంచెం అందరితో పోటాపోటీగా ఉండాలి కాబట్టి తను వంట నేర్చుకుంటున్నాడట. మామ్స్‌కి చూద్దాం ఇంక ముందు ముందు మన తనుజ, కళ్యాణ్ ఇంకా ఏమేమి ప్రోగ్రామ్స్‌లో వస్తారు అనేది. సో, కళ్యాణ్ వచ్చేసి ఇంకా ఒక ఈవెంట్‌కి ఆల్రెడీ వెళ్ళాడు. తనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు మరి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఫ్యాన్స్ అందరూ కూడా తను ఎక్కడికి వెళ్ళినా కూడా తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తనని మీట్ అయ్యి తనకి, అంటే యాక్చువల్‌గా మనం ఒకటి ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. తనూజ, కళ్యాణ్ ఇద్దరికీ ఫ్యాన్స్ వచ్చేసి ఓన్లీ యంగ్ పీపుల్స్ కాదు, ఓల్డ్ పీపుల్స్ ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. అంటే ఏజ్‌తో సంబంధం లేకుండా వాళ్ళిద్దరికి ఫ్యాన్స్ ఉన్నారన్నమాట. సో, ఇదైతే మనం గ్రేట్‌గా అనుకోవచ్చు. ఇంతకుముందు సీజన్స్‌లో అయితే ఉన్నారు. బట్ ఎక్కడో కొంచెం రేర్‌గా ఉన్నారు. అంటే పెద్దవాళ్ళు వాళ్ళు. బట్ తనూజకైతే అసలు పెద్దవాళ్ళు కూడా వచ్చి హగ్ చేసుకొని తనుజ గురించి మాట్లాడడం చాలా బావుంది. ప్లస్ కళ్యాణ్‌కి కూడా పెద్దవాళ్ళు వచ్చి హగ్ చేసుకోవడం, వాళ్ళ చేసిన వాటి గురించి చెప్పడం చాలా బావుంది. సో, చూద్దాం ఇంక ముందు ముందు తనుజ, కళ్యాణ్ ఇంకా ఏమేమి చేయబోతున్నారో. సో, ఇదొచ్చేసి లేటెస్ట్ న్యూస్ గైస్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.